యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. గతంలో చెప్పేవాడిని, ఎలా ఉన్నారు ఆయన అని అంటే, యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు, తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్లకు న్యాయకర్తగా. 68వ కీర్తన 8వ వాక్యమా, 68వ కీర్తన 8వ వాక్యం. పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు 5వ వాక్యమా, తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాళ్లకు న్యాయకర్తగా ఎలా ఉన్నాడు అని చెప్పాడు. గతంలో దేవుని మందిరాలు ప్రారంభించినప్పుడు యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు అని చెప్తూ ఎలా ఉన్నాడు అని చెప్పేవాడిని. ఆయన దిమ్మో, బొమ్మో, లేకపోతే సిమెంటు దిమ్మో కాదు. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని చెప్తూ తండ్రిగా ఉన్నాడు. ఎలా ఉన్నారట? తండ్రి స్వభావాలు చెప్తా ఉండేవాడిని. తండ్రి తన కుమారుణ్ణి కనికరించినట్లు, తండ్రి తన కుమారుల మీద జాలిపడునట్లు. రెండో మాట, తండ్రి తన పిల్లల్ని భుజాల మీద మోసినట్లు. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫాదర్. ఒకటి జాలి చూపుతాడు, 2 మోస్తాడు. తండ్రులు తమ కుమారులకు సత్యమును బోధిస్తారు. 4 తండ్రి తనకిష్టమైన కుమారులను గద్దిస్తాడు. ఆఖరి మాట, తండ్రి తన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాంటి నూతన మందిర ప్రారంభోత్సవాల్లో తండ్రి స్వభావాన్ని గురించి చెప్తూ ఉండేవాడు. ఇవాళ యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నారు గనక ఏం చేస్తుంటారు? ఆ మూలలో కుర్చీ వేసుకుని కూర్చొని ఉంటాడా? లేకపోతే విగ్రహమా? లేకపోతే దిష్టి బొమ్మ? లేకపోతే చెక్క బొమ్మ? కాదే. ఏం చేస్తుంటారు? ఆయన యేసు